అనుకుంటారు, అది లోకములో వేదములో కృత్తికా నక్షత్రమే మొదటిది. అటువంటి కృత్తికా నక్షత్రము పున్నమి నాడు కలిసి వచ్చినటువంటి కారణముగా ఈ కార్తీక మాసము అన్నది ఏర్పడుతూ ఉన్నది. అశ్విని నక్షత్రంతో కలిసి వస్తే ఆశ్వయుజం, కృత్తికతో కలిసి వస్తే ఇది కార్తీకం, చైత్రంతో కలిసి చిత్తా నక్షత్రంతో కలిసి వస్తే అది చైత్రం. అలాగా ఇలాను కార్తీకాన్ని శివమాసముగాను మహాత్ములందరూ అభివర్ణించారు. ఆ విధంగా కార్యక్రమం చేసుకుంటున్నారు అంటే పరమేశ్వరుడు మూలధాతువు ఈ ప్రపంచానికంతా కూడా. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుద్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. ఆచార్య భగవత్ శంకరాచార్య వారు ఏమన్నారంటే నమశివాభ్యాం నవయౌవనాభ్యాం. నిత్యము ఈ ప్రపంచం అశ్విని అనుకుంటారు, అది లోకములో వేదములో కృత్తికా నక్షత్రమే మొదటిది. అటువంటి కృత్తికా నక్షత్రము పున్నమి నాడు కలిసి వచ్చినటువంటి కారణముగా ఈ కార్తీక మాసము అన్నది ఏర్పడుతూ ఉన్నది. అశ్విని నక్షత్రంతో కలిసి వస్తే ఆశ్వయుజం, కృత్తికతో కలిసి వస్తే ఇది కార్తీకం, చైత్రంతో కలిసి చిత్తా నక్షత్రంతో కలిసి వస్తే అది చైత్రం. అలాగా ఇలాను కార్తీకాన్ని శివమాసముగాను మహాత్ములందరూ అభివర్ణించారు. ఆ విధంగా కార్యక్రమం చేసుకుంటున్నారు అంటే పరమేశ్వరుడు మూలధాతువు ఈ ప్రపంచానికంతా కూడా. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుద్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. ఆచార్య భగవత్ శంకరాచార్య వారు ఏమన్నారంటే నమశివాభ్యాం నవయౌవనాభ్యాం. నిత్యము ఈ ప్రపంచం అశ్విని అనుకుంటారు, అది లోకములో వేదములో కృత్తికా నక్షత్రమే మొదటిది. అటువంటి కృత్తికా నక్షత్రము పున్నమి నాడు కలిసి వచ్చినటువంటి కారణముగా ఈ కార్తీక మాసము అన్నది ఏర్పడుతూ ఉన్నది. అశ్విని నక్షత్రంతో కలిసి వస్తే ఆశ్వయుజం, కృత్తికతో కలిసి వస్తే ఇది కార్తీకం, చైత్రంతో కలిసి చిత్తా నక్షత్రంతో కలిసి వస్తే అది చైత్రం. అలాగా ఇలాను కార్తీకాన్ని శివమాసముగాను